తారాబలం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార, రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమ మిత్రతార, ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదన తార, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార ఈ రోజు, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇదే ఈ రోజు విద్య తారాబలం. గురుజీకి ఈ రోజు మన సంప్రదాయం నేను తెలియజేయబోతున్నారు. మన సంప్రదాయంలో ఏదైనా వ్రతాలు యజ్ఞ యాగాదులు ఆచరించిన తర్వాత ఇన్ని రోజులు శ్రాద్ధ కర్మ భోజనాలు చెయ్యకూడదు అనేది ఉంది. అవును, నిజమే. ఎందుకంటే శ్రాద్ధ అనేది పితృదేవతలకి ఆచరించేది. వేరే వాళ్ళు పితృదేవతల కర్మలు ఆచరించిన సమయంలో మీరేదైనా వ్రత యజ్ఞ యాగాదులు ఆచరించిన తర్వాత అక్కడ వెళ్ళి ఆహారం సేవించడం వలన మీ యజ్ఞ ఫలము వ్రత ఫలము భంగం అవుతుంది, పరిపూర్ణంగా అది మీపై ప్రభావం చూపించదు అని మన ధర్మశాస్త్రంలో ఉంది. అంతేకాదు, వివాహమైన భార్యాభర్తలు వివాహమైన 1 సంవత్సరం లోపు తన కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలో జరిగే శ్రాద్ధ కర్మల్ని ఆచరించవచ్చు, ఆ పదార్థాలని వాళ్ళు సేవించవచ్చు, ఆ భోజనాలు తినచ్చు. కానీ పెళ్ళైన 1 సంవత్సరం లోపు తెలిసిన వారు దూరపు బంధువులు ఎవరైనా చనిపోతే ఆ కర్మలో వెళ్ళి శ్రాద్ధ ఆహారాలను ఏదైనా మీరు భుజిస్తే మీ జీవితంలో ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో ఆ వసంత యోగము అనేది భంగమైపోయి జీవితాంతం మీరు పేదరికాన్ని అనుభవిస్తారు. అందువలన జాగ్రత్త వహించండి. గురుజీకి వాస్తు పరిహారం నేను తెలియజేయబోతున్నారు. ఒక రాశికి ఇదే డైరెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఏ నక్షత్రంలో ఏ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ దిశ అచ్చొస్తుంది, ఈ దిశ అచ్చరాదు, ఈ దిశ ఘాతకము, ఈ వారం ఘాతకము, ఇలాంటివి మనకి జ్యోతిష్య శాస్త్ర రీత్యా మనం తెలుసుకోవచ్చు. అయితే మనము ఒక క్షేత్రంలో ఉంటాం. ఆ క్షేత్రం నుంచి అది రెంట్ హౌస్ కావచ్చు, లేదా ఓన్ హౌస్ కావచ్చు, మనము డబ్బు పెట్టి కొనుగోలు చేసేలాంటివి. ఒక ప్రదేశంలో నుంచి తూర్పు వైపు ఉత్తరం వైపు ఎంత దూరం ప్రయాణం చేసుకొని వెళ్ళినా ఆ దిశలు మనకి అదృష్టంగా కలిసి వస్తాయి. కేవలం పిత్రార్జిత ఆస్తి అయి ఉండి అది దక్షిణం నుంచి వచ్చినా పరంతి నుంచి వచ్చినా అది దోషం లేదు. కానీ మనము మన కష్టార్జితంతో సంపాదించిన వాటిని ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ మన ఇంటికి మనం ఎక్కడైతే ఉంటామో మనకి తూర్పు దశ మరియు ఉత్తర దశ ఎంత దూరమైనా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఏదో ఒక రోజు మనకి లాభదాయకమే మరియు అదృష్టం కూడా. కానీ దక్షిణ పరమిట మాత్రం వెళ్ళకూడదు అని మన వాస్తు శాస్త్రంలోనే ఉంది. దీన్ని కాస్త అర్థం చేసుకోండి. అయితే ప్రతి మనిషి వాళ్ళ జీవిత కళ, నేను ఏదో ఒక రోజు మంచి ఇల్లు కట్టుకోవాలి, గృహం కట్టుకోవాలి అని చాలా ఆతురతతో ప్రయత్నిస్తూనే ఉంటారు. డబ్బులు ఉంటుంది, లోను అవుతుంది, కానీ ఇల్లు కట్టుకునే యోగం మాత్రం ప్రాప్తించదు. ఎందుకు? వాస్తు పురుషుడు మనపై ఏదైనా కోపమా, మన జన్మజాతకుల చతుస్థానంలో ఏమైనా దోషముందా, చతురాధిపతి నీచ స్థానంలో ఉన్నారా, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. కానీ మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, అదే శ్రీవాస్తుని ఇంట్లో పెట్టుకొని దానికి రోజు పూజిస్తూ మా గృహయోగం కావాలి అని అగరబత్తిలు అలా చూపిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ యోగాన్ని అదే అందిస్తుంది. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు వైష్ణవ ఏకాదశి అందరూ ఆచరిస్తారు. తర్వాత ద్వాదశి గడియలు కూడా ఉంటాయి. రేపు గోధుమ పిండితో ప్రమిదలు చేసి వాటిలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఎర్ర నీళ్ళల్లో పెట్టి దాని ముందు కూర్చొని సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకొని ఆ నీళ్ళని ప్రోక్షణ చేసుకొని వాటితో సూర్యునికి ఆర్తి తీసి ఆ నీళ్లు ఇంటి బయట పెట్టేయాలి. మరియు ఆ దీపాలని తులసి కోట దగ్గర లేదా ఇంటి వాకుల్లో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలుంటే దూరం అవుతాయి. ఆ సూర్యానుగ్రహం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, దైవ భావన పెరుగుతుంది. గురుజీ, మరిన్ని విశేషాలు